వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్‌కుమార్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం మోడల్ క్వెషన్ పేపర్ 7 డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది ముఖ్యంగా ఎంపీహెచ్ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం. సో, మన ఛానల్‌లో రీసెంట్‌గా 399 ప్యాకేజ్ తోటి టోటల్ సిలబస్ అనేది 30 డేస్‌లో కంప్లీట్ చేయబోతున్నాను. సో, అది ముఖ్యంగా డే వైస్ టెస్ట్ సిరీస్ లాగా. సో, ఆల్రెడీగా 6 కంప్లీట్ అయిపోయాయి. సో, 7 రన్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే మీరు సంప్రదించగలరు. సో, విజితా రాజ్‌కుమార్ అకాడమీ ఎంహెచ్ఎస్ఆర్‌బీ ఎగ్జామ్ ఫర్ ది ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ఏ. ఓకే. డైలీస్ 25 ఎంసీక్యూస్ అయితే మీకు టెస్ట్ సిరీస్ రూపంలో అందుబాటులోకి ఉంటుంది. సో, ఆల్రెడీగా ఈ యొక్క సిరీస్ అనేది మనము నవంబర్ 16థ్ నుంచి స్టార్ట్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ సండే నుంచి మన గ్రాండ్ టెస్ట్ అనేది 80 మార్క్స్‌కి అందజేయడం జరుగుతుంది. ఓకేనా. సో, అకార్డింగ్ టు ఎంహెచ్ఎస్ఆర్‌బీ సిలబస్ ప్రకారంగానే టెస్ట్ సిరీస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. సో, కాంటాక్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ప్రైస్ ఓన్లీ విత్ 399. So, you may cover the total syllabus. If you have any doubt, you can contact this number. Okay, 8096804342 నెంబర్. దిస్ ఈస్ మై కాంటాక్ట్ నెంబర్. ఓకేనమ్మా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. సో, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే తక్కువ టైంలో సిలబస్ అంతా మీకు ఈజీగా సిలబస్ ప్రకారంగా థియరీ ప్రకారంగా బేస్ చేసుకొని మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో, ఈరోజు టాపిక్‌లోకి వెళ్దామా మరి? సో, మోడల్ క్వెషన్ పేపర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. 7th క్వెషన్ ఇది. సో, పరిశ్రమలో సంభవించే ప్రమాదాలు మరియు జబ్బులు, మరణాలు వేటిపై ప్రభావాన్ని చూపిస్తాయి? ఓకేనా. కాబట్టి ఇక్కడ సో, పరిశ్రమలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. సో, పరిశ్రమలంటే ఏంటంటే ముఖ్యంగా ఆక్యుపేషనల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా ఇంకా కంపెనీస్ కావచ్చు. కాబట్టి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు, జబ్బులు, మరణాలు వీటిపై వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. వేటి మీద? ఓకేనా. సో, ఇక్కడ ఉద్యోగుల, యజమాని, సమాజం అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఓకేనా. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అందరూ ఉంటారు. ఒక ఉద్యోగులు అయితే ఏంది, యజమాని అయితే ఏంటి, సమాజం అయితే ఏంటి. అందుకే దానివల్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ సరౌండింగ్‌లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు పీల్చుకునే గాలి అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇతర ఓకే. హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఆసుపత్రిలో ఎక్కువగా సంభవించే ప్రమాదాలు ఏంటి? ఓకేనా. సో, ఎక్కువగా ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి? ఓకే. కాబట్టి కీళ్ళు మరియు కండరాలకు సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం యాక్సిడెంట్స్ లాగా. ఓకేనా. సో, అదే విధంగా అంటువ్యాధులు సూర్యరశ్మికి సంబంధించింది కాదు. ఓకేనా. దానికి సంబంధం కాదు. కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్‌గా మనం చూస్తూ ఉంటాము. ఇన్ఫెక్షన్స్, ఫీవర్‌తో డెడ్ అండ్ డెడ్ కేసెస్ చూస్తాం. కాబట్టి 1 మరియు 3 కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వ్యక్తిగత భద్రతకు ఉపయోగించే పరికరాల్లో ఈ క్రింది వాటిలో విద్యుత్ శక్తి పరిశ్రమలో వాడదగినవి ఏవి? కాబట్టి వ్యక్తిగత పర్సనల్‌గా సెక్యూరిటీ కావాలంటే ఉపయోగించే పరికరాల్లో విద్యుత్ శక్తి పరిశ్రమలో వాడదగేవి ఏంటి అని. ఓకేనా. కాబట్టి ఆప్షన్ ఓకే చూసినట్టయితే అగ్నిమాపక, ఇక్కడ విద్యుత్ అన్నారు అంటే ఎలక్ట్రిసిటీ, కాబట్టి అగ్నిమాపక కాదు, కంటి అద్దాలు కాదు. ఓకేనా. దృఢమైన టోపీలు కాదు. ఓకేనా. ఏవి? కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ జాతీయ విద్యుత్ నిర్వహణ ప్రాధికారక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? కాబట్టి కొన్ని సార్లు ఇయర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో, ఇక్కడ జాతీయ విపత్తుకు సంబంధించింది కాబట్టి సో, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఒకవేళ సడన్‌గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఏ విధంగా మేనేజ్ చేయాలి? ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా, ఆల్రెడీ జరిగిన నష్టం జరిగిపోతది. కానీ ఇంకా ముందు కూడా దానివల్ల ఎక్కువ మంది సఫర్ అవుద్ద ఉద్దేశ్యం కోసం ఈ నిర్వహణ ప్రాధికారిక సంస్థ అనేది ఓకే. ఆప్షన్ ఓకే. 2005 మే 30లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇది చాలా సార్లు రిపీట్ అయిన క్వెషనే మళ్ళీ చూసుకోండి. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ ఏ సంవత్సరంలో నుంచి పూర్తి స్థాయిలోకి అది స్టార్ట్ చేశారు. 2005 మే 30లో స్టార్ట్ చేశారు. కానీ దాని యొక్క ఎప్పటినుంచి అమల్లోకి జరిగింది అంటే ఓకే. ఎప్పటినుంచి అంటే 2006 సెప్టెంబర్ 27 జస్ట్ 6 మంత్స్ టైం అయితే అంటే నియర్లీ 1 ఇయర్ అంటే 5 ఇది 6 అంటే నియర్లీ 1 ఇయర్. ఓకే. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఓకేనా. సెప్టెంబర్ అనుకున్నాం కాబట్టి నియర్లీ 1 ఇయర్ 4 మంత్స్ అయితే టైం అయితే తీసుకుంది. ఓకేనా. విపత్తు సంభవించడం ముందు తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి? ఓకేనా. విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి అంటే 6th వన్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. పైవన్నీ కూడా నివారించాలి, సంసిద్ధంగా ఉండాలి. ఓకే. దానివల్ల ఉపశమనం రిలీఫ్ అయితే ఉండాలి. ఓకేనా. ఎఫెక్ట్ అయిన వాళ్ళు అలానే ఉంచకుండా దాని ద్వారా కొంచెం రిలీఫ్ అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. విపత్తు సంభవించిన తర్వాత తీసుకున్న చర్యలు ఈ కింది వానిలో ఏవి? 7th వన్ ఆప్షన్ 4 పైవన్నీ. కాబట్టి
ఇవన్నీ కూడా విపత్తు సంభవించిన తర్వాత మనం ఏమేం చేయాలి? పునరావాసం అంటే తిరిగి ఇప్పుడు ఇల్లు కోల్పోయారనుకోండి, వేరే ఇల్లు అంటే షెల్టర్ లాగా ఇవ్వడం. పునరావాసం తిరిగి కోలుకునే విధంగా. పునర్నిర్మాణం ఇంకొక ఇల్లు కొత్తది ఇంకేదైనా కావచ్చు. ఉపశమనం రిలీఫ్ అనేది ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ ఎంతమంది సభ్యులు ఉంటారు అందులో? ఒక కమిటీ చూసినట్టయితే అందులో ఎంతమంది ఉంటారు? ఓకే. ఆప్షన్ 3 9 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే. నెక్స్ట్ మరి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎంతమంది సభ్యులు ఉంటారు? ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే 42 మెంబర్స్ ఉంటారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది? కాబట్టి డిజాస్టర్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది? కాబట్టి సో ఇక్కడ మన గృహ మంత్రిత్వ శాఖ, ఓకేనా, వాళ్ళు. ఓకే. నెక్స్ట్ బెనెడిక్ట్ పరీక్షలో ఎన్ని చుక్కల మూత్రంను కలుపుతారు? ఓకేనా, మనం ఏమనుకున్నాం 5 to 8 డ్రాప్స్ అనుకున్నాం. ఓకేనా, కాబట్టి 8 చుక్కలు. ఓకేనా, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బెనెడిక్ట్ పరీక్షలో ఎన్ని చుక్కల మూత్రంను కలపాలి? ఓకే, 8 drops of the urine we have to add, okay, into the urine to get the result from the diabetic patient. కాంప్రిహెన్సివ్ నర్సింగ్ కేర్ అనగానేమి? ఓకేనా, కాంప్రిహెన్సివ్ అంటే సంపూర్ణ నర్సింగ్ పరిచర్య. సో 12 ఏంటి? ఆప్షన్ 2. ఓకేనా, కంప్లీట్గా ఇవ్వాలి హెడ్ నుంచి టో వరకు అని. ఓకేనా, ప్రత్యేక నోటి శుభ్రత కొరకు వాడు ద్రావణం ఏంటి? ఓకేనా, ఓరల్ మౌత్ కేర్కి ఏం యూజ్ చేస్తాం? పొటాషియం పరమాంగనేట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మూత్రంలో అసిటోన్ ఉన్నట్లయితే ఏ వాసన వస్తుంది? 14th వన్. ఏ వాసన? తీపి వాసన వస్తుంది. అసిటోన్ ఉన్నట్టయితే ఏం వాసన వస్తుంది? తీపి వాసన. ఎక్కువ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తీపి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా, ఐస్ క్యాప్ మనం ఏమనుకున్న ఐస్ క్యాప్ అంటే 101 కోల్డ్ కంప్రెస్, 102 ఐస్ క్యాప్, 103 కోల్డ్ స్పంజ్, టెపెట్ స్పంజ్. కాబట్టి ఇక్కడ ఐస్ క్యాప్ అన్నారు కాబట్టి ఆప్షన్ 2 15th వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని అంటారు? ఫ్లోరెన్స్ నైటింగేల్ని లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. బాయిలింగ్ వాటర్ యొక్క ఉష్ణోగ్రత ఎంత? ఓకేనా, కాబట్టి 100 degrees సెంటిగ్రేడ్. గడ్డ కట్టేది 0 degrees అయితే బాయిలింగ్ అయ్యే వాటర్ అనేది 100 degrees సెంటిగ్రేడ్. ఓకే, జ్వరంతో బాధపడే వ్యక్తికి చల్లని నీటితో తుడవడంని ఏమంటారు? కాబట్టి ఏమంటారు? కోల్డ్ స్పంజింగ్ అంటారు. కోల్డ్ స్పంజింగ్ లేదా కొన్నిసార్లు టెపెట్ స్పంజింగ్ కూడా అంటూ ఉంటారు. ఓకేనా, స్పంజ్ బాత్ కూడా అంటారమ్మా. ఓకేనా, స్పంజ్ బాత్, కోల్డ్ స్పంజ్, టెపెట్ స్పంజింగ్ ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ వెంటనే ఇచ్చారు కాబట్టి ఓకే. తామర వచ్చుటకు గల కారణం ఏంది? ఓకే, తామర అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఓకేనా, ఆప్షన్ 1. బహుభార్యత్వానికి కారణాలు ఏవి? ఓకేనా, 20. ఓకే, బహుభార్యత్వానికి కారణాలు ఏమవచ్చు? మన ఓకే, ఆడవారు తొందరగా ముసలివారు అవ్వడం. ఓకేనా, అంటే ఇద్దరిని చేసుకోవడం. ఒకరిని చేసుకున్న తర్వాత వాళ్ళు ముసలి, అది కూడా ఒక కారణం అంట. ఆడవాళ్ళు త్వరగా ముసలి వాళ్ళు అవుతారంట. మగవాడు వివిధ స్త్రీల సాంగత్యం కోరుకోవడం, అంటే వాళ్ళు ఎక్కువ మందితోటి ఉండాలని, ఎక్కువ మందితో కమ్యూనికేట్ అవ్వాలని కోరుకుంటారంట. హోదాగా భావించడం, అది అంటే ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఎంతమందిని చేసుకుంటే సొసైటీలో వాళ్ళకు డిగ్నిటీ ఉంటుందని ఒక ఫీలింగ్ అంట. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్టే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 20. ఓకే, బార్ తార్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాష్. 21. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 సేవకు సేవ చేయడం, వస్తు మార్పు సేవ చేయడం, వస్తువులకు వస్తువులు మార్పు చేయడం. ఓకేనా, నేను సేవ చేస్తే నువ్వు నాకు సేవ చేయడం. ఓకేనా, ఒకరిని వస్తువు ఇచ్చానంటే దానికి ఆ వస్తువు ఇచ్చినందుకు సేవ చేయడం. వస్తువు ఇచ్చాను అనుకోండి, ఇంకొకసార్లు సేవ్ చేసే ఛాన్స్ లేకపోతే నేను చాక్లెట్ ఇస్తే ఆమె కూడా చాక్లెట్ ఇవ్వడం, నేను చాక్లెట్ ఇస్తే నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు తను హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా భారతార్ అని అంటారు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక సమూహాలలో ఏ విధమైన సంబంధాలు ఉంటాయి? సో 22 చూసినైతే ఆప్షన్ 2 సభ్యుల మధ్య ముఖాముఖి సంబంధం అనేది ఉంటుంది. ఓకేనా, అది. సోషాలజీ అనే పదాన్ని ఎవరు నిర్వచించారు? ఓకే, అగస్ట్ కామ్టే. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద సోషాలజీ. అగస్ట్ కామ్టే అంటే ఫాదర్ ఆఫ్ సోషాలజీ అని గుర్తుపెట్టుకుని. యుక్త వయసు యందుల సర్దుబాటు సమస్యలు ఏవి? ఓకే, అన్నీ ఉంటాయి. ఉపసంహరణ అంటే ఏదైనా ఉంటే విత్డ్రా చేసుకోవడం, ఆతృత టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, నిందలు ఇతరులపై ఆపాదించడం, ఇవన్నీ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానసిక అనారోగ్యం అనగానేమి? మానసిక అనారోగ్యం అనగా అసాధారణమైన ఆలోచన, అసాధారణమైన అనుభూతి, ఇవన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. చేపల యందు అధికంగా గల పోషకం ఏంటిది? విటమిన్ ఏనా, సీనా, కేనా? ఓకే, విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ.
విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ సి కాదు, విటమిన్ కాల్షియం అంటే విటమిన్ డి ఉంటుంది, విటమిన్ అంటే కాల్షియం కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కోయాగ్యులేషన్ విటమిన్ అని దేన్ని పిలుస్తారు? ఓకేనా. ఓకే ఓకే విటమిన్ కేని యాంటీకోగులెంట్ విటమిన్ అని పిలుస్తారు. ఓకేనా. జిరాఫ్ థాల్మియా అనగానే కంటిలో మచ్చలు ఏర్పడ, కంటిలోని కారణే పొడిగా మారడం 1 మరియు 3 ఏది కాదు. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే 28లో చూసిన ఆప్షన్ 4 బీటార్ స్పాట్స్ అని. జిరాఫ్ థాల్మియా అంటే కంటిలోని కార్నియా పొడిగా మారడం, బీటార్ స్పాట్ అంటే కంటిలో మచ్చలు ఏర్పడటం. ఓకేనా. గుర్తుపెట్టుకో, జిరాఫ్ థాల్మియా అంటే ఏంటిది? కంటిలోని కార్నియా పొడిగా మారటం జిరాఫ్ థాల్మియా అనేది. జంతు సంబంధమైన కొవ్వు పదార్థం ఏమిటి? 29 చూసినట్లయితే ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. సాచురేటెడ్ ఫ్యాట్. ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ దేని లోపం వలన కలుగుతుంది? ఓకేనా. 30 ఆప్షన్ 3 మాంసకృతుల ద్వారా. ఓకేనా. నెక్స్ట్ సాధారణంగా మానవుని రక్తంలో గ్లూకోజ్ 100 mlకి ఎంత ఉండాలి? ఓకే 100 mlకి ఎంత ఉండాలి? ఆప్షన్ 3 80 to 100 mg/dL. సమతుల్యమైన ఆహారంలోని పోషకాలు పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక గ్రామ్ మాంసకృతులు ఎన్ని కిలోక్యాల శక్తిని అందిస్తాయి? ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 5.45. ఓకే. నెక్స్ట్ 33 to నెక్స్ట్ 34లో మనం తల్లి ద్వారా పిండమునకు వ్యాధులు వ్యాపిస్తుందని ఏమంటారు? ట్రాన్స్ప్లాజెంటల్ అంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకుని, ట్రాన్స్ప్లాజెంటల్ అంటే తల్లి ద్వారా పిండమునకు వ్యాధులు వచ్చే విధానమును. బ్యాక్టీరియా చుట్టూ కశోభాలు ఉన్నచో దాన్ని ఏమంటారు? ఓకే పైరిట్రైకస్. బ్యాసిల్ల ఏ ఆకృతిని కలిగి ఉంటుంది? రాడ్ ఆకారాన్ని కలిగి ఉంటుంది, కడ్డీ లాంటిది. పెన్సిల్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిల్ని కనుగొన్నాడు. నెక్స్ట్ స్త్రీలలో పెనిస్ని పోలిన ప్రత్యుత్పత్తి అవయవం ఏంటిది? 38 చూసినట్టయితే మనకు ఆప్షన్ 3 క్లైటోరిస్. కనుగుడ్డు పొట్టిగా ఉన్న ఎడల దూరపు చూపు వచ్చుటని ఏమంటారు? ఓకే 39 చూసేది ఆప్షన్ 2 హైపర్పియా. థైరాయిడ్ గ్రంథి యొక్క సాధారణ బరువు ఎంత? 25 grams. మూత్రంలో రక్తం ఉండడాన్ని ఏమంటారు? హెమచూరియా. ఆప్షన్ 3. అడిసన్స్ వ్యాధి ఎందువల్ల వస్తుంది? ఆప్షన్ 1 అధిక వల్కలం క్రియాశీలి తగ్గడం వల్ల. మెదడుకు మరియు కపాల ఎముకల మధ్య ఒత్తిడిని కలిగించిన ఉండే నిర్మాణాలను ఏమంటారు? 43 CS సెరిబ్రోస్పైనల్ అనేది ఉంటుంది, ఫ్లూయిడ్. ఓకే. నెక్స్ట్ రెక్టమ్ యొక్క పొడవు ఎంత? 44. ఆప్షన్ 3 12 cm. ఓకే. పిత్తాశయం యొక్క నిల్వ శక్తి అంటే గాల్ బ్లాడర్ ఎంతవరకు నిల్వ ఉంచే శక్తిని కలిగి ఉంటుంది? 45. ఆప్షన్ 1 60 ml. నెక్స్ట్ శ్వాస రేటు అధికంగా ఉండడాన్ని ఏమంటారు? 46. ఆప్షన్ 3 శ్వాస రేటు టాక్యాప్నియా. రక్త ప్రసరణ సమయంలో గుండెలో సంభవించే సంఘటనను ఏమంటారు? 47. ఆప్షన్ 2 కార్డియాక్ సైకిల్ అంటారు. సాధారణంగా స్ట్రోక్ వాల్యూమ్ ఎంత ఉంటుంది? ఓకే 48 170 ml ఉంటుంది, ఆర్ 60 to 70 ml. రక్త స్కందనకు తోడ్పడే కారకాలు ఏవి? ఆప్షన్ 4 13. ల్యూకోసైట్స్ అనగానేమి? ల్యూకోసైట్స్ అనగా WBC కౌంట్, తెల్ల రక్త కణాలు. ప్రసరణ కనుగొన్న శాస్త్రవేత్త? ఓకే 51 విలియం హార్వే. అక్షాస్తి పంజరంలో ఉన్న మొత్తం ఎముకల సంఖ్య ఎంత? ఓకే 80. ఆప్షన్ 2 శరీరం అందరి ఎముకల సంఖ్య? ఓకే 53 206. కణములు ఒకే వరుసలో ఉండు కణాలని ఏమని అంటారు? కణజాలాన్ని. ఉపకల కణజాలం.
కణములు ఒకే వరుసలో ఉండే కణజాలను ఉపకల కణజాలం. కేంద్రకం చుట్టూ ఉండు త్వచంని ఏమంటారు? ఒకే కేంద్రకం చుట్టూ ఉండే బాహ్య త్వచము. 55. ఓకే సారీ, 55 కేంద్రకం చుట్టూ లోపల ఉంటుంది కదా కేంద్రకం అనేది. ఓకే, కాబట్టి 55 అనేది మనకు 3 కణత్వచం. ఓకే సారీ. ఏఆర్టీ అనగానే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. 56 ఆప్షన్ 1, 2 అంటే అర్థమైంది. అది యాంటీ రిట్రోవైరల్ థెరపీ, అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్కి చికిత్స. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వేలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఓకే, 57 ఆప్షన్ 3 గుర్తించడం. యాంటీబాడీలు ఒక ప్రోటీన్స్. 59 డిఈసి సాల్ట్ని ఏ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు? ఓకే, 59 ఆప్షన్ 2 బోధకాలు. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణం? పైవన్నీ. ఓకే, 60 పైవన్నీ. ఓకే, సైక్లాప్స్ ద్వారా వ్యాపించే వ్యాధి. 61 ఆప్షన్ 1 నారికురుపు. పశువుల కొట్టం నుండి నివాస గృహం ఎంత దూరంలో నిర్మించాలి? పశువుల కొట్టం నుండి నివాస గృహంలో ఎంత దూరంలో? 62 ఆప్షన్ 3 25 అడుగుల దూరంలో ఉంచాలి. నారికురుపుని వ్యాధి నివారించాలంటే డాష్ చర్యలు చేపట్టాలి? 63 ఆప్షన్ 2 దిగుడు బావిని చేదుడు బావిగా మార్చాలి. మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు? 1958. ప్లాస్మోడియం ఎన్ని రకాలు? 4 రకాలు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 1. కీమోథెరపీ ఏ వ్యాధి చికిత్సలో భాగంగా వాడతారు? కీమోథెరపీ కీమోథెరపీ అంటే క్షయ. కుష్టు అంటే లెప్రసీ కదా, కీమోథెరపీ అంటే టీబీ. సో టీబీ. 67 ఆప్షన్ 3 కుష్టు కాదు, క్షయ. గొన్నెర వ్యాధికి చికిత్స? టెట్రాసైక్లిన్. పాల ద్వారా వ్యాపించే వ్యాధులు ఏంటి? 69 ఆప్షన్ 3 1 మరియు 2 ఏదైనా. భారత్ సేవక్ సమాజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 72. జంగల్వాలా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 71 ఆప్షన్ 2 71 ఆప్షన్ 2 1967. ఎన్జిఓ అనగా ప్రభుత్వేతర సంస్థ. 72 ప్రభుత్వేతర సంస్థ. ఓకే, సముదాయక ఆరోగ్య కార్యకర్త పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 73 ఆప్షన్ 2 1997 అక్టోబర్ 2. మలేరియా వ్యాధిని వ్యాపింపచేయ దోమ? 74 ఆప్షన్ 4 అడెనోఫిలస్ దోమ. కుష్టు వ్యాధికి చికిత్స? ఎండిటి. 75 ఆప్షన్ 2 మల్టీ డ్రగ్ థెరపీ. ఈవాన్స్ ఫార్ములా రూల్ ఆఫ్ 9. 76 to ఈవన్స్ ఫార్ములా రూల్ ఆఫ్ 9. స్టెథోస్కోప్ ఉపయోగించి శరీర అవయవాల యొక్క ధ్వనులు వినటాన్ని ఏమంటారు? ఆస్కాల్టేషన్. ఆప్షన్ 2 శంఖ ద్వారా తీయ ఉష్ణోగ్రత? 3 to 5 78. 78 యాక్చువల్గా కొన్ని సార్లు 1 minute రెక్టమ్, 2 minutes చంక, 3 minutes యాక్సిలాల నోరు. బ్రాంకో డైలేటర్స్గా వాడదాని? డెరిఫిలిన్. ఆప్షన్ 79 ఆప్షన్ 1. ప్రిస్క్రిప్షన్ అండ్ ఏసీని అనగా ఏమిటిది? 81 భోజనంకు ముందు. ట్రకోమా నందు వాడుకంటి మూలాలు ఏమిటి? 81 ఆప్షన్ 3 టెట్రాసైక్లిన్ ఆయింట్మెంట్. మోటివేషన్ అనగానేమి? 82 ఆప్షన్ 1 ఆరోగ్య విద్య ద్వారా గ్రహించిన విషయాలను ఆవరించడం చేయుట. కుటుంబ నియంత్రణ వాడు ఇంజెక్షన్? 83 1. ఓకే, డెపో ప్రోవిరా. కింది వారి రక్షణ తంత్రాలు ఏవి? ఇవన్నీ కూడా. సాధారణ నీటిలో pH ఎంత? 85 ఆప్షన్ 83 ఆప్షన్ 85 ఆప్షన్ 3 6.0 to 8.05. కుటుంబ సంక్షేమ సేవలు గుర్తించడం గల చిహ్నం ఏది? 86 ఆప్షన్ 4. పోలియో వ్యాధి యొక్క అంతర్గత కాలం? 87 ఆప్షన్ 3 7 to 12.
ఆశ అనగానేమి అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ఆప్షన్ 1. 110 చదరపు కిలోమీటర్ల నేల విస్తీర్ణం ఎంతమంది నివసించడానికి ఆమోద యోగ్యం? ఓకే, నెక్స్ట్ 89 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇద్దరు. ఓకే, నెక్స్ట్ కింద చూపిన ఏ బావులు చాలా అపాయకరమైనవి? 91 షాలో వెల్ కాదు, డీప్ వెల్ బావులు. 90 కదా. ఓకే, గొట్టపు బావి నీటిని క్లోజ్ చేయడానికి ఎంత గాఢత కలిగిన బ్లీచింగ్ చూర్ణం ఉపయోగిస్తారు? 91 ఆప్షన్ 2 50 ppm. నీటి సున్నం కలిపిన నీటి కంటను తీసే పద్ధతిని ఏమంటారు? ఓకే, నీటికి సున్నం కలిపి నీటి కంటను తీసే పద్ధతిని ఏమంటారు? 92 3 క్లార్క్ సజనని సురక్ష యోజన ఆప్షన్ 1. పరిశ్రమల కాలుష్యం వల్ల వాతావరణంలో పెరిగే బొగ్గు పులుసు వాయువు దేనికి కారణమవుతుంది? 94 ఆప్షన్ 2. 95 ఈ పిల్ ఎన్ని డోసులు అవసరం? ఈ పిల్ 95 1 2 డోసులు. హెచ్ఐవి తల్లి స్రవించిన ఓకే ఓకే నీటికి సున్నం కలిపి నీటి కఠినతను తీసే పద్ధతిని ఏమంటారంటే క్లార్క్ సాధులీకరణ జేఎస్ఎం సురక్ష యోజన. పరిశ్రమల కాలుష్యంలో వాతావరణంలో కరిగే బొగ్గు పులుసు దేనికి కారణమవుతుంది? 94 2 ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల. ఈపిల్ 2 హెచ్ఐవి స్రవించిన బిడ్డకు ఎన్విపి నెవరపైన్ చుక్కలు ఎన్ని గంటల్లో ఇవ్వాలి? 96 2 72 గంటల్లో. చలి జ్వరం ఉన్న చోట దోమ మందును చల్లుటను ఏమంటారు? ఓకే, సో హెచ్ఐవి తల్లి ప్రసవించిన బిడ్డకు ఎన్విపి చుక్కలు ఎన్ని గంటల్లో వేయాలి? 72 అవర్స్లో ఇవ్వాలి. 96 2 97 చలి జ్వరం ఉన్న చోట మందును చల్లడని ఏమంటారు? 97 ఆప్షన్ 1 స్పోకల్ స్ప్రేయింగ్. గృహ నిర్మాణ నేల విస్తీర్ణంలో కిటికీల వైశాల్యం ఎంత ఉండాలి? 98 ఆప్షన్ 1 1/5 వంతు ఉండాలి. వెల్లుల్లి వాసన గల క్రిమినాశిని ఏమంటారు? 99 పెంటాయిన్. 100 కఠిన జలము వాడటంలో కలుగు నష్టములేవి? ఓకే, 98 1/5 వంతు ఉండాలి. వెల్లుల్లి వాసన గల క్రిమినాశిని ఏంటిది? 99 ఆప్షన్ 1 పెంటయాన్. లాస్ట్ క్వశ్చన్ కఠిన జలం వాడుకలో కలుగు నష్టములు ఏవి? 100 ఆప్షన్ 4 విరోచనములు కలుగుతాయి. పరిశ్రమలో వాడు బాయిలర్లో పక్కులు కట్టి పేర్లు సంభవిస్తుంది. వాడుకలు సబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది పైవన్నీ. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.